ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కనకాపూర్లో పంటకు నిప్పు అంటుకోగా ఆర్పీ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలో పడి రైతు మృతి చెందాడు. రైతు గంగన్న గ్రామ సమీపంలో తన పంట చేనులో మొక్కజొన్న సాగు చేశారు. కోత పూర్తవడంతో చేనుకు వెళ్లి ఎండిపోయిన కర్రలకు నిప్పు పెట్టారు. గాలి కారణంగా పక్కనే ఉన్న వరి పైరు వైపు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమై అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలో పడి రైతు మృతి చెందారు. ములుగు జిల్లా బాణాలపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యవసాయదారుడు మొక్కజొన్న చేను తగలపెట్టడంతో ఆ మంటలు కాస్త పక్కనున్న పంటలకు వ్యాపించాయి. దీంతో 5 ఎకరాల పామాయిల్ అరటి తోట దగ్ధమైంది. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 3,50,000 నష్టం జరిగిందంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ 4 దశాబ్దాల తర్వాత గన్ను వదిలి పెన్ను పట్టి మళ్లీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాస్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు పరీక్ష రాశారు. 1983లో ఇంటర్ పరీక్షలు రాసిన దేవ్జీ సెకండ్ ఇయర్ తెలుగులో ఫెయిల్ అయ్యారు. అనంతరం ఉద్యమ బాట పట్టిన ఆయన పోలీసులకు లొంగిపోయిన తర్వాత మళ్లీ పరీక్షలకు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయి పరీక్ష రాశారు. ఉన్నత విద్య చదవడం కోసమే పరీక్ష రాస్తున్నట్లుగా దేవ్జీ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కనిపించడం లేదని, ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటూ వరంగల్లో కొన్ని చోట్ల వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న పోస్టర్లపై అధికారికంగా పోలీస్ శాఖ నుంచి కానీ వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. మంచిర్యాల జిల్లా లక్సటిపేటలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆంధ్రాబోర్ సమీపంలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి దాదాపు 1,20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేకత కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీఐ రమణమూర్తి హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొమరంభీం జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో అలింకో సంస్థ సౌజన్యంతో 184 మంది దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, చంకకర్రలు, రిలేచర్లు, బ్రెయిలీ ప్లేట్లు వంటి 22 లక్షల రూపాయల విలువైన పరికరాలను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ బొడ్మాట్ చేతుల మీదుగా అందజేశారు.